నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రాజకీయ పార్టీలు కార్యకర్తల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ప్రతిస్పందనలు కనిపిస్తాయి సహజంగా. వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా ఆత్మీయ సమావేశం ఏలూరులో జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకి హితబోధ, పార్టీ బలోపేతానికి చేయవలసిన ప్రణాళికలపైన లేదంటే పార్టీని స్ట్రెంథన్ చేసే విషయంలో ఇంకే విధంగా వెళ్తే బాగుంటుంది అని ఆత్మీయ సమావేశంలో చర్చించవలసిన అంశాల కంటే అధికార పక్షం పైన విమర్శలు ఎక్కిపెట్టేలా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెద్ద దుమారం లేపుతుంది. మరి కారుమూరి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ 2029 సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో మళ్ళా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాబోతుంది, ఖచ్చితంగా వస్తుంది. రాగానే గుంటూరు జిల్లా అటువైపు అంతా ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులపైన దాడులు చేసి అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నరికేస్తాం. అదేవిధంగా గుంటూరు జిల్లా ఇటువైపు అంటే ఇటు గోదావరి జిల్లాలు కానీ, ఇటు కృష్ణా జిల్లా కానీ, ఇటు పైబడి జిల్లాలు అన్ని జిల్లాల్లో కూడా ఇళ్లల్లో ఉన్న వ్యక్తుల్ని లాక్కొచ్చి తొక్కి నార తీస్తాం అన్నట్టుగా తన వ్యాఖ్యలు చేసిన కారుమూరి నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు ఇవాళ ఏపీలోనే ఒక దుమారం లేపడం కాదు. 5 సంవత్సరాల్లో మనం మర్డర్లు చేయలేదు, రేపులు చేయలేదు, దొంగతనాలు చేయలేదు, కబ్జాలు చేయలేదు. ప్రతి ఒక్కరికి కూడా పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా అందరికీ అందించే కార్యక్రమం చేసిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనం కూడా అందించే కార్యక్రమం ముందున్నాం. కానీ ఇది జరగరాని జరిగిందనేది నమ్ముతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది నేను మొన్న పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను, రేపు పొద్దున్న వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని దాటి మనకు ఓట్లేస్తారు జనం అని చెప్పి సందర్భంగా అంటున్నారు. అలాగే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి, రేపు పొద్దున్న మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపు పొద్దున్న మీద మా కక్ష పెట్టుకోకండి అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి వాళ్ళ ఇంటికి మన ఇంటి ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళ ఇంటి దూరం. వీళ్ళేమో శాశ్వతం అనుకుంటున్నారు. మొన్ననే మన ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా అన్నదమ్ముల భావంగా పోతూ ఉంటాం. తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని జిల్లాల్లో చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. మరి ఏలూరు జిల్లాకు సంబంధించిన ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు కూడా ఘాటుగానే స్పందించారు. ముఖ్యంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు కూడా కొద్దిసేపటి క్రితం చాలా ఘాటుగా కారుమూరి నాగేశ్వరరావుకి కౌంటర్ ఇచ్చారు. అలాగే ఏదైతే కారుమూరి నాగేశ్వరరావు మరి ఏలూరు వచ్చి మరి ఆత్మీయ సమావేశం అని పెట్టారు. ఆత్మీయ సమావేశం అంటే ఎవడైనా కార్యకర్తలతో మాట్లాడుకుంటాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే గుంటూరు నుంచి అవతల వాళ్ళనంట నరికేస్తాడంట, యువతల వాళ్ళనేమో ఇంట్లో నుంచి లాగి కొడతారన్నాడంట. మరి ప్రజలు లాగి కొట్టబట్టే వాళ్ళకి ఏ విధంగా జరిగింది అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకుంటుంది. ఇవాళకి ఊర్లో కూడా ఉండలేని పరిస్థితిలో ప్రజల్ని రెచ్చగొట్టి బతకాలనే నాయకులే తప్పితే వాళ్ళు ఎవరు ఇరుక్కుంటారు. రేపొద్దున కార్యకర్తలు రోడ్లెక్కి మాతో ఘర్షణ పడితే పోలీస్ స్టేషన్లో కేసులు ఇరుక్కునేది వాళ్ళని వదిలేసి రేపొద్దున వాళ్ళు కేసులు పెట్టాక ఎవడో కూడా వీళ్ళు ఎవరు రారు. గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఎవరు చేసినా అందరూ కూడా అంకిత భావంతో పనిచేసాం. మేమందరం కూడా కలిసికట్టుగా ఇవాళ వాళ్ళు రోడ్ల మీదకి రాకుండా కార్యకర్తలను ఏదైతే బ్రిటిష్ పరిపాలన లాగా పాలించిందని కులాల మధ్యన ఘర్షణ, మతాల మధ్యన ఘర్షణలు పెట్టి బతకాలనే ఉద్దేశంతో అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కపట్దారు అని చెప్తున్నాం. ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు
నియోజకవర్గాల్లో కూడా తిరగనిచ్చుకోకుండా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఒక మాజీ మంత్రి అయి ఉండి అటువంటి భాష మాట్లాడచ్చా లేదా అనేది తెలియకోకుండా కార్యకర్తల సమావేశంలో ఆ విధంగా మాట్లాడతాం ఏంటనేది ఆయన తెలుసుకోవాలి. ఆయన పక్కన మరి జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నాడు. చెప్పాలి, ఆయనైనా సరే ఏ విధమైన భాష మాట్లాడాలనేది వాళ్ళందరికీ కూడా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలేమి చేతకాని వాళ్ళు ఏం కాదు. మా నాయకుడు శాంతియుతంగా ఉండేది, ప్రజలకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు అన్న ఉద్దేశంతోనే వైసీపీ నాయకులు ఏం చేసినా గతంలో మేమేమి మాట్లాడకుండా ఊరుకుంటున్నాం తప్పితే, ఒక్కసారి వైసీపీ నాయకులు ఎవరైతే తప్పుడు విధానాలు ఆంచారో మీ పని మీరు చేయండి అంటే ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండని చెప్పి వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదో చెప్తున్నాం కదా అని చెప్పి మీడియా ముందు మైక్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కాదు. ప్రజలు దీన్ని అంతటిని గమనించే ఉన్నారు. మేము కూడా ప్రజల్నే వాళ్ళు మాట్లాడే భాషకు వెంటనే రెచ్చిపోయి మీ పని మీరు చేయండి అంటే ఆ మీటింగ్ అయ్యాక ఏలూరు దాటి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండేదని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వాళ్ళు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ భాషనే మాట్లాడేటప్పుడు గౌరవంగా ప్రజలను గౌరవించే విధంగా మాట్లాడాలని చెప్పి వాళ్ళందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత 5 ఏళ్లలో అనేక రకాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పెట్టి అనేక కేసులు పెట్టి అనేక రకాలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పితే టీడీపీలో కార్యకర్తలకి అండగా నిలబడ్డ టీడీపీ నాయకులపైన కూడా అనేక రకాలుగా వైఎస్ఆర్సీపీ కేసులు పెట్టింది. అయినా సరే బెదరలేదు. ప్రజలు పార్టీ కోసం పనిచేశారు, కార్యకర్తలు పార్టీ కోసం పనిచేశారు. కూటమి అధికారంలోకి వచ్చింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికలైన తర్వాత ఎక్కడున్నారో ఎవరు తెలియదు. కార్యకర్తలని రెచ్చగొట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రోడ్డు మీదకి వదిలేసి వీళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళపైన వెళితే ఏదన్నా తేడా వస్తే ఇటువైపు కార్యకర్తలు రెచ్చిపోతే ఈ కార్యకర్తలకి నష్టం జరిగితే లేదా ఇబ్బంది జరిగితే మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ దాక్కుంటున్నారు? ఊర్లో పెట్టి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఉన్నారు? అమాయక కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఘర్షణ వాతావరణం సృష్టించడం ఒక మాజీ మంత్రిగా, ఒక సీనియర్ ఎమ్మెల్యేగా కారుమూరి నాగేశ్వరరావుకి ఇది కరెక్టా? ఇది ఏ మేరకు కరెక్ట్? ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక అనుభవజ్ఞుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇలాగే రెచ్చగొట్టే ధోరణిలో కారుమూరి నాగేశ్వరరావు ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా అంతే స్థాయిలో అదే రీతిలో స్పందిస్తాం. ఘాటుగానే స్పందిస్తాం, ఘాటుగానే ధీటుగానే ఎదుర్కొంటామని చెప్పి ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో చెప్పారు. అంతేకాదు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేయడం ఏ మేరకు కరెక్టు? ఒకవేళ వైఎస్ఆర్సీపీ నేను ఏలూరు జిల్లా మీటింగ్లో ఆత్మీయ సమావేశం పేరుతో పెట్టిన మీటింగ్ని అనవసరంగా కార్యకర్తలను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు, మరి దానిపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా వెంటనే మేము కూడా రెచ్చగొట్టే ధోరణిలో కార్యకర్తలని రోడ్డు మీద వదిలిపెడితే ఏలూరు దాటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కారుమూరు కానీ అక్కడ వేదిక మీద ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఏలూరు దాటి వెళ్ళే అవకాశం వచ్చేది కాదు. ఆ తడాకేంటో కూడా టీడీపీ చూపించేది. కాకపోతే టీడీపీకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీగా కొన్ని సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పనిచేస్తుంది. దీనికి ఒక డిసిప్లిన్ సిస్టమ్ నడుపుతున్న పార్టీకి, ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా అపారమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి మాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం, ప్రజల సంక్షేమే టీడీపీ లక్ష్యంగా పనిచేస్తాం తప్ప వైఎస్ఆర్సీపీ లాగా మరి ఇలా చేసుకుని కేవలం 11 సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి, వైఎస్ఆర్సీపీ నాయకులు తెచ్చుకునే ఈ వ్యాఖ్యలే తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా 2029లో వైఎస్ఆర్సీపీకి అడ్రస్ గల్లంత అవటం ఖాయం అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు మీడియా సమావేశంలో చాలా కీలకంగానే స్పందించారు. సహజంగా బడేటి శెట్టి గారు చాలా సౌమ్యంగా నిదానంగా ఉండే వ్యక్తి. కానీ పార్టీని
తెలుగుదేశం పార్టీ పైన ప్రభుత్వం పైన విమర్శలు చేస్తే ఎట్టి పరిస్థితిలో రాజీ పడే ప్రసక్తి లేదు, వెనకంజ వేసే ప్రసక్తి అంతకంటే లేదని చెప్పి బడేటి సంటు గారు చెప్తూనే కారుమూరి జాగ్రత్త, వైఎస్ఆర్సీపీ నాయకులు నోరు పారేసుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఎక్కడా కూడా వెనకంజ వేయరు. కాబట్టి వెనకంజ వేయరని అంటే భయపడి కాదు, లేదంటే దౌర్జన్యాలు చేయాలని కాదు. కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ నాయకత్వం మాట్లాడితే టీడీపీ చూస్తూ ఊరుకోదు. జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో పోలీసులపై చేసిన వ్యాఖ్యలు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలు చేయడం ఏ మేరకు కరెక్టు? పోలీసు వ్యవస్థ అదొక వ్యవస్థ, ఒక రిక్రూట్మెంట్ ప్రకారం నడిచే వ్యవస్థ పైన వ్యాఖ్యలు చేయడం ఏ మేరకు కరెక్టు? అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోరు పారేసుకుంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా నోరు పారేసుకుంటూ పోతే నెక్స్ట్ ఎన్నికలకి ఈ 11 సీట్లు కూడా వైసీపీకి దక్కే అవకాశం ఏమాత్రం ఉండదు అని చాలా సుస్పష్టంగా చెప్పారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు మీడియా సమావేశంలో. సామెతలాగా అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకనే సామెత ఏ విధంగా ఉంటుందో మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి హితబోధ చేసుకుని పార్టీ స్ట్రెంథన్ చేసుకునే చెప్పుకోవాల్సి పోయి ఇతర పార్టీల మీద అధికార పార్టీ మీద విమర్శలు చేస్తే ఈ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కూడా కౌంటర్ చేస్తారు, స్ట్రాంగ్గానే స్పందిస్తారు కదా. ఆ మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆలోచన లేదా, అవగాహన లేదా, లేకపోతే అధికారం కోల్పోయిన అమాయకత్వంలో లేదంటే ఆందోళనలో ఉన్నారా అని కూడా టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విధంగా రాజకీయ నాయకులు కార్యకర్తలతో మీటింగ్ పెట్టి కార్యకర్తల్ని అమాయక కార్యకర్తలను రోడ్ల మీద గోలేసి వాళ్ళు గొడవ ఘర్షణ పడి ప్రాణాల మీద తెచ్చుకుంటే నాయకులు చోద్యం చూస్తారా అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది ఏ పార్టీకి మంచిది కాదు. అంటే వైఎస్ఆర్సీపీ కరెక్ట్ కాదు. కార్యకర్తల మీటింగ్ అంటే కార్యకర్తలకు చెప్పాలి పార్టీ ఏం చేయబోతుంది, మీకే ఎలా అండగా ఉంటాం, పార్టీ ఏం చేస్తుందని చెప్పుకోవాలి తప్ప ఇలా నరికేస్తాం ఇక్కడి నుంచి ఎక్కడి వరకు బోర్డర్ పెట్టి గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో ఇప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్లలోంచి తీసుకొచ్చి తన్నుతాం, తరిమేస్తాం అని అంటే అది ఏ మేరకు కరెక్టు? ఇది కరెక్ట్ కాదనేది ముక్తఖండంతో ప్రజలు ఖండిస్తున్నారు. అదేవిధంగా అధికార పార్టీ సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే బడేటి సంటి గారు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ రాజకీయ వ్యాఖ్యల వల్ల ప్రజలు నష్టపోవడంతో పాటు కార్యకర్తలు కూడా అమాయక కార్యకర్తలు నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. రాజకీయ పార్టీలు కాస్త విఘ్నతతో మాట్లాడితే అది ఏ పార్టీ నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కార్యకర్తలు సుభిక్షంగా సురక్షంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు కొంచెం సంయమనం పాటించుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి ప్రజానీకం భావిస్తుంది. మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు ఇచ్చిన కౌంటరు మరి కారుమూరికి ఘాటుగానే తగిలిందని చెప్పి అనుకోవాలి. థ్యాంక్ యూ. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. టీనేజ్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకే చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.